హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఈ శారీకి వచ్చేసి ఫాల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. మామూలు మిషన్ మీదనే వేస్తున్నాను. ఎందుకు మిషన్ మీద వేస్తున్నాను ఏంటి అనేది చెప్తాను చూడండి. ఈ శారీ వచ్చేసి లేస్ వచ్చిందండి. లేస్ వచ్చిందంటే మనకు పీకో చేయడం కుదరదు కదా, ఓవర్లాక్ చేయడం అనేది కుదరదనమాట. మామూలుగా మిషన్ మీదనే వేసుకోవాలి. ఇలా నాకు ఒక 2 శారీస్ వచ్చాయి చూడండి. పైన వచ్చేసి టేప్‌తో మీకు వేళ్ళతో చూపిద్దాం అనుకున్నాను, కానీ టేప్‌తో మెజర్ చేసి చెప్తే కరెక్ట్‌గా గుర్తుంటుంది కదని ఒక 10 ఇంచెస్ వరకు వదిలేసుకొని అక్కడి నుంచి ఫాల్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఉల్టా సైడ్ మనకు మంచి వైపున కాకుండా ఉల్టా ఉంటుంది కదా, అటువైపున పెట్టేసుకొని ఫాల్ పెట్టేసుకొని ఇలా ఫాల్ ఒక చిన్న ఫోల్డింగ్ మడిచేసి స్ట్రెయిట్‌గా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ ఫాల్ వేసుకోవడంలో ఏముందిలే, అందరూ వేసే విధానమే కదా అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇలా స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా వేసుకుంటూ రావాలి. అయితే నేను వేసే శారీ వచ్చేసి లేస్ వచ్చింది, కానీ మరీ సాగిపోయే క్లాత్ ఏం కాదు. కొన్ని శారీస్ మామూలు మనం లేస్ లేకపోయినా పీకో మీద పెట్టి వేసుకున్నా కూడా, ఓవర్లాక్ మీద వేసుకున్నా కూడా సాగిపోయే గుణం ఉంటుంది శారీస్‌కి బాగా. ఇలా లాగి పడితే సాగిపోతుంది. చూడండి, ఇక నేను అక్కడ ఫిల్ట్ పెడుతున్నాను చూస్తున్నారా? అలా ఫిల్ట్ పెట్టుకోవాలి. ఆ సాగిపోయే చీరలకి అలా ఫిల్ట్ పెట్టుకొని ఆ ఫిల్ట్ మీద నుంచి కుట్టు రావాలి. కానీ నేను ఇక్కడ ఏం పెట్టలేదు, మీకు చూపించాను అంతే. ఇక్కడ చూడండి, ఇలా చిన్న చిన్న ఫిల్ట్స్ అక్కడక్కడ ఇలా బాగా సాగిపోయే చీరలకి ఇలా ఫిల్ట్ పెట్టి వేసుకోవడం వల్ల చూడండి, ఇక్కడ ఈ శారీ అయితే సాగట్లేదు, కానీ కొన్ని ఇలా ముట్టుకుంటే సాగిపోతాయండి. అలాంటి వాటికి అలా ఫిల్ట్ పెట్టుకొని ఫాల్ స్టిచ్ చేసి పైన ఎమ్మింగ్ చేసామంటే అసలు ఎక్కడ ముడతలు లేకుండా వస్తుందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి కింద వచ్చేసి లేస్ వచ్చినందుకు నేను స్ట్రైట్‌గా పెట్టేసి వేస్తున్నాను. మిషన్ మీదనే వేసేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి ఎమ్మింగ్ చేస్తాను అంతేనండి. ఈ టిప్ ఏమన్నా మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసానంతే. ఇంకా ఈ ఫాల్ గురించి పక్కన పెట్టి నేను ఎలా వేస్తున్నానో చూడండి. అయితే మీకు నేను వీడియోస్ పెడుతున్నాను, కానీ అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఇంకా అసలు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అనిపిస్తుంది. పెట్టాలా పెట్టకూడదా అనే ఆలోచనలో ఉన్నాను. ఆపేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేను, ఆపలేను, పెట్టలేను అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. చూడండి, ఇక్కడ ఇంతవరకు వచ్చాం కదా, వదిలేయడం ఎందుకని ఒకసారి అనిపిస్తుంది. వ్యూస్ రానప్పుడు అవసరమా అని ఇంకొకసారి అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా ఫాల్ అయితే నా ఫాల్ కుట్టడం అయితే అయిపోయింది. చూస్తుండగానే చూడండి, 2 శారీస్ వేశానండి, కానీ ఒక్కటి మాత్రం వీడియో తీశాను. చివరికి వచ్చేసరికి ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి. అక్కడ ఇలా రఫ్ ఇచ్చేసుకొని తీసేసుకొని ఇంకొక సైడు చూడండి, అలాగే కంటిన్యూ చేస్తున్నాను నేను వేయడం. ఫాల్ ఎంత ఉందో అంత చివరికి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కెమెరా కదిలినట్టుంది, ఫోన్ కదిలినట్టుండి ఇలా వస్తుందన్నమాట. నీట్గా రాకుండా షేక్ అయినట్టుగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం ఇంకొక స్టిచ్ నీట్గా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకోవడం వల్ల హెమ్మింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, డైలీ వేర్ శారీస్కి ఇలా మిషన్ పైన 2 పక్కల వేసుకోండి. అసలు చీరైనా చినిగిపోతుంది, కానీ ఫాల్ మాత్రం అస్సలు ఊడిపోదు. ఇలా నీట్గా సర్దుకుంటూ మొత్తం ఫాల్ చివరన స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ ఇలా ముడతలు లేకుండా సాఫ్గా అనుకుంటూ వేసుకుంటే మనం హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసేసి ఆ కుట్టు విప్పేసేయచ్చు. చేసేటప్పుడు ప్యాడ్ పెట్టుకోవడం అలా లేకుండా మామూలుగా ఒక ప్యాడ్ పైన పెట్టేసుకొని కింద పెట్టేసుకొని ఈజీగా ఊకే సర్దుకునే పని లేకుండా హెమ్మింగ్ చేసుకోవడం అయితే ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఇలా ఇప్పుడు క్లారిటీ వచ్చింది వీడియో. అప్పటి వరకు రాలేదు, ఎందుకో మరి నేను చూసుకోలేదు. మనం ఏం చేస్తాం, ట్రైపాడ్ కెమెరా పెట్టేసి ఫోన్ పెట్టేసి ఇంకా స్టిచ్ చేస్తూ కూర్చుంటాం, కానీ ఎలా వస్తుందనేది మళ్ళీ లేచి చూసుకోం కదా. నాకు అదే జరిగింది. ఇంకా తీసి పెట్టిన వీడియో ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు స్టోరేజ్ వల్ల డిలీట్ అయిపోయి చాలా ఒక ఫీలింగ్లో అనవసరంగా డిలీట్ చేశాను అనిపించింది. ఎందుకంటే తీయడం అంత కష్టం అండి. ఇంత బిజీగా ఉంటూ ఇంట్లో పని చేసుకొని
షాప్లో వర్క్ చూసుకుంటూ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం. తీసిన వీడియోలు డిలీట్ అయిపోతే అయ్యో అనిపించింది. ఇంకా డిలీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఏమీ చేయలేం కదా. ఇప్పుడు వేయడం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీనికి ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేస్తాను. అదే ఇక్కడ హెమ్మింగ్ కోసం సూది దారం అయితే తీసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇలా మిషన్ మీద కూర్చొని కూడా పట్టపట్టమని చేసేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాను కదా, అందుకని డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. చూడండి, ఇక్కడ దారం అయితే బాబిన్లో ఉంది కదా, కలర్ అదే సూదికి పెట్టుకుందామని చెప్పేసి తీసాను. ఇంకొక చీర ఉందండి, అది వేసేసి దీన్ని హెమ్మింగ్ చేస్తాను. చూడండి, మధ్య మధ్యలో ఇలా లేవడం కూర్చోవడం ఇదైతే కామన్. ఇలా లేస్తూ కుట్టడం వల్ల నాకైతే వర్క్ అయితే ఎక్కువగా అవడం లేదండి. ఇంకా తప్పదు కదా, చేసుకోవాలంతే. ఇంకా అవ్వడం లేదు కదా అని వదిలేయలేం కదా. వచ్చే కస్టమర్స్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువగానే ఉంది. నెక్స్ట్ మంత్ అయితే వరలక్ష్మి వ్రతాలు అప్పుడు సీజన్ బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళని కస్టమర్స్ కుట్టే వర్కర్స్ని కూడా రమ్మని చెప్తాను అప్పుడు. ఇప్పుడైతే నాకు కట్ చేసుకోవడానికి కూడా టైం లేదనమాట. ఇంట్లో పని, షాప్లో చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా ఒక్కదాన్నే చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక వన్ సైడ్ వచ్చేసి మనం పళ్ళు సైడ్ వచ్చేసి లేస్ వచ్చింది కదా, లోపల వైపున మడిచి కుట్టుకుంటాను అనమాట నేను. చూడండి, ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఇందాక వేసావు కదక్క, మళ్ళీ వేస్తున్నావు ఏంటని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ థ్రెడ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అందుకే మళ్ళీ ఇలా నీట్గా సర్దేసుకుంటూ ఇంకొకసారి అయితే కుట్టు వేస్తున్నాను. చూడండి, అప్పుడు నేను థ్రెడ్ అయిపోయింది చూసుకోకుండా డైరెక్ట్గా కుట్టేసిన తర్వాత లాస్ట్లో చివర్లో చూస్తే థ్రెడ్ అయిపోయి ఉండే. ఇంకా తర్వాత స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. జారిపోయే క్లాత్ అయితే నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అలా ఫిల్స్ అయితే పెట్టుకోండి. అక్కడొకటి ఫిల్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఒక్కొక్కసారి ఇట్లా పై క్లాత్ ముడతలు వచ్చేస్తుంది, కింది క్లాత్ వచ్చేసి నీట్గానే ఉంటుంది. పైన సన్నటి క్లాత్లు అయితే ముడతలు వచ్చేస్తాయి. కస్టమర్స్ మళ్ళీ తెచ్చి ఇప్పి మళ్ళీ వేసి ఇవ్వడం ఇదంతా రిస్క్ పడే కంటే ఫాల్ పెట్టుకున్నప్పుడు, ఫాల్ ఫస్ట్ జెయింట్ వేసేటప్పుడు అక్కడక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేస్తే ఆ సాగిపోయిన దానికి ఈ టక్స్ పెట్టిన ఎక్స్ట్రా గ్యాప్ అనేది సరిపోతుందండి. ఈ టిప్ మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చివరికి అయితే వచ్చేసింది. ఇవైతే హెమ్మింగ్ చేసేసి ఇప్పుడు వేస్తున్న స్టిచ్ అయితే విప్పేస్తానండి. వేసేటప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు సర్దుకునే పని లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం లావు స్టిచ్ అనేది పెట్టేసుకొని, పెద్ద స్టిచ్ అనేది పెట్టేసుకొని వేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు అనమాట. అలా చూడండి, ఇక్కడ చివరికి వచ్చేసింది, అయిపోవచ్చింది. ఇలా మామూలు డైలీ వేర్ శారీస్ కూడా 2 సైడ్స్ మామూలు మిషన్ మీద వేసేసుకుంటే అసలు చీరైనా చినిగిపోతుంది, కానీ ఫాల్ అయితే చినిగిపోదండి. అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూడండి, ఒకసారి వేసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే హెమ్మింగ్ చేసేసి ఆ కుట్టు అయితే విప్పదీస్తాను. చూడండి, ఇక్కడ అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ చూడండి, హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక 10 మందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. వాళ్ళల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంకరేజ్ చేయండి. చేస్తే తప్పులేదు కదా. చూడండి, హెమ్మింగ్ చేసుడు కూడా కంప్లీట్ చేసేసాను, కానీ మీకు ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.